చదువుకునే పిల్లలు ఒకసారి మీరు ఆలోచించండి. 20 సంవత్సరాలు కానీ కష్టపడి చదువుకోగలిగితే మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది లైఫ్ అంతా. ఇప్పుడున్న తరం, ఇప్పుడున్నటువంటి బిడ్డలు ఏమండి, స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి, చదువుకోవడానికి కష్టం అనిపించి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని తల్లిదండ్రులను మోసం చేసి, అర్థమవుతుందా, ఆ సెల్లో ఇదేంటి ఫ్రీ ఫైరేనా ఇప్పుడు ఆడేది? ఫ్రీ ఫైరా? అది ఇంకోటి దాని పేరు ఏదో ఉందిరా, పబ్జీ ఇప్పుడు లైన్లో ఉంది. ఫ్రీ ఫైర్ ఫ్రీగా కాల్చి చంపడం, అంతే కదా. ఇప్పుడు వాడు వాళ్ళకు కూడా ఈ మధ్య తెలిసింది నాకు, వాళ్ళకు కూడా గ్రూపులు ఉన్నాయంట. ఆ గ్రూపులో వాళ్ళకి లింక్ పంపిస్తాడు, రే అటు నుంచి లైన్లోకి వచ్చాయి అని. తల్లిదండ్రులు కూలి చేసి కష్టపడి, వాళ్ళ నాన్నకి చెప్పులు ఉండవు, వాడికి మంచి చెప్పులు ఉంటాయి, 1000 రూపాయల చెప్పులు. వాళ్ళ నాన్నకు బట్టలు ఉండవు, వాడికి మంచి బట్టలు ఉంటాయి. నా కొడుకు నేను పడిన కష్టాలు అనుభవించకూడదని వాడిని చదివించి కష్టపడితే వాడు ఫ్రీ ఫైర్లో ఉన్నాడు. ఫ్రీ ఫైర్ అని కాల్చగానే అవతలడు రక్తం పడి గిలగిలా కొట్టుకొని చస్తుంటే అయిపోయాడు రా అని అంటుంటాడు వీడు. దయచేసి మీరు గమనించాలి. ఇప్పుడు ఇంత పిల్లల దగ్గర నుంచి డిగ్రీ వరకు, బీటెక్ చదువుకునే పిల్లల వరకు ఈ ఫ్రీ ఫైర్లో ఒకరికొకరు లింకు పంపించుకొని, ఫ్రీ ఫైరేలే అది ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దయచేసి పరీక్షల నాటికి సబ్జెక్టులన్నీ పోతాయి, గమనించాలి. పరీక్షల నాటికి సబ్జెక్టులు ఏమి మిగలకుండా, ఎన్ని మిగిలితే ఆడికే తెలీదు. అది తల్లిదండ్రులకు దాచి ఆ పిచ్చి వారిని నమ్మించి తీరా వచ్చేసరికి ఒక రోజున బాంబు పేల్చినట్టు పేలుస్తాడు. ఎందుకంటే కాలేజీ వాళ్ళు ఫోన్ చేస్తారనుకో, మీ అమ్మాయి పాస్ అవ్వలేదండి, మీ అబ్బాయి పాస్ అవ్వలేదండి. రోడ్లాంటి తిరుగుతున్నప్పుడు, ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నప్పుడు పరీక్షలే రాయని పిల్లలు చాలామంది ఉన్నారు. అసలు పరీక్షలప్పుడు ఎగ్గొట్టేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ అమాయకపు తల్లిదండ్రులని మోసం చేసి వారి జీవితాలను పాడు చేసుకొని చివరికి పరీక్షలు లేని బ్రతుకు, తన జీవితకాలం అంతా 50 సంవత్సరాల పరీక్షలోనే బ్రతుకుతాడు వాడు. 50 ఏళ్ళు పరీక్షల్లోనే బ్రతుకుతాడు. ఇప్పుడు 20 సంవత్సరాల వరకు నువ్వు పరీక్షలు రాస్తే 50 ఏళ్ళు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా బ్రతుకుతావు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ చాలామంది పిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్నారు. చదువు లేనటువంటి వారిని చూసి, ఇప్పుడు చదువుకోనటువంటి బేవర్సోలను చూసి, ఇప్పుడు చదువు లేనటువంటి మూర్ఖులను చూసి నీ చదువు పోగొట్టుకుంటే నీ జీవితం అధోగతి పాలవుతుంది. మా వయసు వారైనా ఆనాడు సున్నపచ్చిలో, ఆనాడు కూలో నాలో, ఆ గేదెలో గొర్రెలో మేపుకొని బ్రతికేసాం. ఈరోజు నువ్వు గేదెలు మేపలేవు, కూలి పని చేయలేవు, చిన్న పని చేయలేవు. నీ జీవితం అగమ్యగోచరం. అసలు నీ బ్రతుకును ఆలోచిస్తే గుండెలు పగిలిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది పాడవుతున్నారో తెలియదు. తల్లిదండ్రులు మాట చెబితే వినరు, విచ్చలవిడిగా బ్రతకడం. ఆలోచించాలి, ఖచ్చితంగా నువ్వు చదువుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంటుంది. దావీదు ఒక్కడే గొర్రెలు కాస్తూ రాజు అయ్యాడు, ఇంకొకటి అవ్వలేదు. వాళ్ళ కొడుకు గొర్రెలు కాస్తూ దావీదు రాజు అవ్వలేదు. వాళ్ళ కొడుకు మహాజ్ఞానిగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు కాలంలో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వాలు వేరు, సొలొమోను కాలములో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వాలు వేరు. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి ఒక పామరుడు వారిని ఏలొచ్చు, కానీ దావీదు తర్వాత వచ్చిన తరాన్ని ఏలడానికి దావీదు లాంటి వాడు పనికిరాడు. అర్థమవుతుందా? కనుక నెక్స్ట్ తరంలో నువ్వు బ్రతకాలి అంటే ఖచ్చితంగా నువ్వు చదువుకొని ఉండాలి.